జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవచ్చు. వైనాట్ 171 అంటున్నాడు కదా, వైనాట్ పులివెందులని మేము అడగచ్చు. ఎందుకంటే అక్కడ బీటెక్ రవి అన్న దగ్గర 4 సార్లు ఎమ్మెల్యేలకు పోటీ చేసి ఓడిపోయాడు. బీటెక్ రవి అన్న లాస్ట్ టైం కూడా 30,000-40,000 మెజార్టీతో పోయింది అన్నదంతే. ఈసారి కూడా బరాబర్ నాకు తెలిసినంత వరకు బీటెక్ రవి అన్న జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తాడు. వైఎస్ సునీతమ్మ గారు బీటెక్ రవి అన్న కనుక కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగిందంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ దింపాలి అక్కడ బరాబర్ దింపచ్చు, జగన్ కూడా ఓడించవచ్చు. వైనాట్ 171 అంటున్నాడు కదా, వైనాట్ జగన్మోహన్ రెడ్డి మేము అనుకుతున్నాం. సో చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా జైల్లో పెట్టడం అనేది ప్రజల్లోకి అది పాజిటివ్ వెళ్తుంది అనుకుంటారా, నెగిటివ్ వెళ్తుంది అనుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఈ సిచ్యువేషన్లో అరెస్ట్ అవ్వడం చాలా అంటే చాలా మంచిదండి. ఏ విధంగా ఓట్లు గెయిన్ చేయాలి, ఎలా తిరగాలి, ఆయన అసలు కష్టపడుతున్నాడు. ఆ వయసులో కూడా ఆయన ఎలా తిరగాలి, బస్సు యాత్రలని పాదయాత్రని ఇవన్నీ. నారా లోకేష్ గారు పాదయాత్రను చేస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు చూసుకున్న బస్సు యాత్ర రాష్ట్రం మొత్తం ఆయన అరెస్ట్ చేయడం మాత్రం మాకైతే మాత్రం కేడర్ ఉత్సాహాన్ని ఇచ్చింది. సరే ఫస్ట్ 4